జనసేనకి 60 సీట్లు అనుకున్నారు. ఫస్ట్ సగం అనుకున్నారు. పవర్ షేరింగ్ అనుకున్నారు. పవర్ షేరింగ్ లేదన్నారు. సీఎం లేదన్నారు. షేరింగ్ డిప్యూటీ సీఎంది కూడా బాబు గారే నిర్ణయిస్తారన్నారు. ఆ తర్వాత జనసేనకు సంబంధించి 24 స్థానాలకి అదే గౌరవప్రదమైన స్థానాలని స్వయంగా పవన్ కళ్యాణే చెప్పుకున్నారు. అదేమంటే మనకు అసలు పోల్ మేనేజ్మెంట్ చేసేవాడు ఎవడున్నాడు పొమ్మన్నారు సొంత పార్టీ కార్యకర్తలకే. ఆ తర్వాత బీజేపీకి 21 ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఏది అంజిబాబుని చేర్చేసుకున్నారు అధికారికంగా ఓ భీమవరం సీటు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టే. అంటే ఇప్పుడు ఆయన చేతిలో 20. ఇప్పుడు ఇందులో మళ్ళీ కొత్తపల్లి సుబ్బారాయుడిని తీసుకొచ్చుకుంటే మళ్ళీ అది ఇంకొకటి తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చినట్టే అవుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు జనసేనకి సంబంధించి పార్టీ నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఏమిస్తారు అంటే, నమ్ముకున్న దుర్గేష్ని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వటం, నిడదవోలు గెలిచే సీటును వదులుకుని అసలు పార్టీకి పట్టులేని చోటకి పంపించడం అన్నట్టుంది ఒక విచిత్రం. అట్లాగే ఎంపీ సీట్లు 2 కూడా బయట వాళ్ళకే ఇచ్చుకోవడం మరొక విచిత్రం. ఓవరాల్గా చూసుకుంటే జనసేన అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లాగా నడుపుతున్నారా ఏంటి? ఎందుకంటే డైరెక్ట్ ఉద్యోగాల అపాయింట్మెంట్లు ఇవ్వకుండా అవుట్ సోర్సింగు అని చెప్పేసి ఇస్తుంటారు కదా, ఆ టైప్లో చేసుకుంటున్నారేమో ఆలోచించుకోవాల్సి ఉంది.